అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాచేపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఇక్కడ రామాపురం విలేజ్లో గత 3 రోజుల నుంచి నేను రివ్యూ చేస్తూనే ఉన్నాను. ఇక్కడికి వస్తూనే ఉన్నాను. నాగార్జున శాఖ నుంచి 4 లక్షల ఫీజు ఇప్పుడు రిలీజ్ చేయడంతో ఇక్కడ రామాపురంలో ఉన్న ఫిషర్మెన్ ఫ్యామిలీస్ ఒక 40 నుంచి 50 ఫ్యామిలీస్ ఉంటాయండి. వాటర్ ఇళ్లలోకి వచ్చేసింది. 3 feet వరకు వాటర్ ఉంది. వీళ్ళని రాత్రే వాళ్ళని అక్కడి నుంచి మనం ఇవాక్యుయేట్ చేసి ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో వాళ్ళని రిలీఫ్ క్యాంప్ అరేంజ్ చేసి అక్కడ పెట్టామండి. వాళ్ళకి ఇప్పటికప్పుడు ఏం అవసరం అవుతుందో మెడిసిన్స్ కానీ ఒక మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేసామండి. ఇక్కడ 24 hours మన మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి జ్వరాలు ఏమైనా ఉన్నాయో చూసి చెకప్ చేస్తున్నారు. అట్లాగే వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా అరేంజ్ చేస్తాము. ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నామండి. అంతా బాగానే ఉంది. ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే మాకు వెంటనే తెలియజేయవలసిందిగా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియజేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్నీ సక్రమంగా జరిగేటట్టు చూస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. సీతారామపురం అండి. మేము వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. మాకు ఇల్లు ఇస్తామని అంటున్నారు. ఇలాగే మునిగినప్పుడల్లా ఇలాగే బడిలోకి వచ్చి ఉంటున్నామండి. మేము ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు గెలిచినా ఇచ్చేస్తాం అంటున్నారు. ఆ గెలిచాక ఆగిపోతుందండి. మరి ఎన్నాళ్ళు పాటలు పడాలండి మేము? ఇలాగా చెప్పండి. మరి మీరు అర్ధరాత్రిగా అలాగా పోను ఓ ఆటో కూడా పంపించలేదండి. మేమే ఆటోలు కట్టించుకుంది సగం సామాన్ ఉద్దేశం సగం సామాన్ తెచ్చుకున్నామండి. ఇప్పుడు వాళ్ళ గట్ట ఇంకా అన్నీ పోనీయండి. మరి అన్నీ పాడవాళ్ళు కూడా అప్పటికప్పుడు వచ్చామండి. పోనీ వచ్చి ఇలాగా 10 మంది వచ్చి ఇలాగ ఇల్లు ఖాళీ చేయండి తీసుకొస్తుంది అని కూడా ఎవరు తప్పలేదు మాకు. ఇంత దారుణం ఏంటండి మరి చెప్పండి. ఎవరు గెలిస్తే వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఇల్లు ఇచ్చేస్తాం, మాకు ఓట్లు వేసేయండి అంటున్నారు, మమ్మల్ని గెలిపించేయండి అంటున్నారు. అలాగే ఇప్పుడు 50 ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పడి ఇలాగే ఏడుస్తున్నామండి. మేము రాత్రి 12 గంటలకి వచ్చామండి. భోజన ఏర్పాట్లు ఏమైనా చేశారా? భోజన ఏర్పాట్లు ఏమోనండి తెలియదండి. ఇప్పుడు వచ్చి మరి టిఫినాక ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి అందండి వండేసుకోండి, రేపు సాయంకాలం చూసి ఈ పూట వండేసుకోండి అని అన్నారంట. ఆయన వాళ్ళు వచ్చిందాక మేము చూస్తే ఇంకో పిల్లలు ఉన్నారని బియ్యం కడుక్కుంటున్నాం. అధికారులు ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదండి. ఇక్కడికి వచ్చాక కూడా మరి ఎవరు వచ్చారో అక్కడ వచ్చారండి. మరి ఎవరో మరి అక్కడికి మరి ఎవరో కూడా పని వండుకోకండి టిఫిన్లు ఇస్తాము అని అనేసి అట్లా పడవలు పోయినా వాళ్ళలు పోయినా ఏమీ పట్టించుకోవట్లేదండి. మాకు ఇష్టగాడి వాళ్ళకి మట్టికి అసలు ఏమి పట్టించుకోవట్లేదండి. అసలు చాలా గౌరవం అండి. గెలిచినప్పుడు మట్టికి ఓట్లకు మట్టికి వచ్చేసినప్పుడు మేము ఇల్లు కట్టేసి ఇచ్చేస్తాం, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టేసేస్తాం అంటున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి ఇష్టం రావట్లేదండి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసిందండి. ఇల్లులన్నీ పోనీయండి. ఏం పేరు నీ పేరు? రమణ అండి. తేలు రమణమ్మ అండి. మా ఆయన పేరు తేలు పెద్ద రమణ. మా కొడుకు పేరు ప్రసాద్, దుర్గా ప్రసాద్. మా కోళ్ళ పేరు అనిత. రాత్రి ఇంకా ఎవరు రాలేదండి. మా దగ్గర 12 గంటలకి నీరు ఎక్కిందండి. ఇలాగా ఆ సామాన్లు ఆడవాళ్ళమే మోసుకున్నామండి. అలాగా ఇంటికాడికి వచ్చి నాకు కూడా సాయం చేయలేదండి ఎవరు. మాకు ఆటోలు కట్టించుకుని మేము ఇలా వచ్చి వస్తలేదండి. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదండి. ఎవరు అధికారంలోకి వచ్చినా మమ్మల్ని అసలు ఖాళీ చేయమని కూడా చెప్పలేదండి. 12 గంటలకు వచ్చి అసలు పిల్లలతో ఎక్కడికి వెళ్ళిపోతామండి. అప్పుడు చెప్పండి ఎన్నో వచ్చినాయండి. ఆ పిల్లలు తీసుకుని అలా కూర్చున్నామండి. చూడండి అలాగుందండి మా పరిస్థితి. ఇప్పుడైతే తెలియదండి మాకైతే. ఇంకా ఒంట్లో బాగాలేదు కదండి. ఇప్పటికి టిఫిన్ తీసుకెళ్దాం అనుకున్నామండి, బయట టిఫిన్కి. ఇప్పుడు వచ్చి మాకేం పెట్టలేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.